ఈసారి మంత్రివర్గంలో తమకు చోటు దక్కని కారణంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అయితే తీవ్ర స్థాయిలో అలకాపాన్పు వహించారు. తమ అసంతృప్తి సెగలైతే వెల్లగక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న రేవంత్ సర్కార్ హైకమాండ్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో 3 మంత్రి పదవులు భర్తీ చేసింది. తెలంగాణలో ఇప్పటికే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో 3 మంత్రి పదవులు భర్తీ చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆశలు పెట్టుకున్నటువంటి ఆశాభావంలో ఆశలపై నీళ్లు జల్లినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా వారి అసంతృప్తి సెగలైతే బయటపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ప్రేమ్ సాగర్, ఈ ముగ్గురు అయితే తీవ్ర స్థాయిలో తమ అసంతృప్తి సెగలైతే బయటకు వెళ్ళగట్టినటువంటి పరిస్థితి. అలక పాన్పు అయితే వారు వీడడం లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో 3 మంత్రి పదవులను అయితే భర్తీ చేసింది. ఇందులో భాగంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి శ్రీహరితో పాటు, అదేవిధంగా మాలా సామాజిక వర్గానికి సంబంధించి వివేక్ వెంకటస్వామి, మరోవైపు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లక్ష్మణ్, ముగ్గురికైతే పూర్తిసారి ఈసారి మంత్రి పదవులు లభించినటువంటి పరిస్థితి. మంత్రి పదవులు వచ్చినటువంటి నేపథ్యంలో వారంతా ఆ సంతోషం వ్యక్తం చేయగా, మంత్రి పదవులు దక్కనటువంటి వ్యక్తులైతే పూర్తి స్థాయిలో తీవ్ర అసంతృప్తి సెగలైతే వెళ్ళగలుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మాత్రం కొంత ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా తనకు సముచిత స్థానం లభించిన కారణంగా ఏకంగా రాజీనామాకే సిద్ధమైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం బుజ్జగింపుల పరం కొనసాగించినటువంటి పరిస్థితి. హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్ళినటువంటి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎట్టకేలకు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. రాజీనామా చేసేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, మరోవైపు అలకాపాన్పు వహించినటువంటి ఆయనకు పూర్తిగా బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికీ ఆయన ఎంత అసంతృప్తి సెగలు బయటకు వెళ్ళగక్కినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన కనీసం మీడియా ముందుకు రాలన్నటువంటి సందర్భంలో ఏకంగా రాజీనామాకు సిద్ధమైనటువంటి సుదర్శన్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ కల్పించుకొని మీనాక్షి నటరాజన్తో వజిగా అడుగులు వేసినటువంటి పరిస్థితి. ఎట్టకేళ్లకు సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగింపుల పొలం కొనసాగించారు. ఆయన కాస్త తగినట్లుగా మనకున్నటువంటి సమాచారం. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఆయన నిన్న అయితే అసంతృప్తి సెగలు వెళ్ళగక్కి తన ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కు కొంత అంచనాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను సముదాయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. హైకమాండ్ ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ చీఫ్, అదేవిధంగా నూతన మంత్రిగా అయినటువంటి వివేక్ వెంకటస్వామి ముగ్గురు కలిసి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్ ను సముదాయించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. మరోవైపు ప్రేమ్ సాగర్ కు సంబంధించి ఆదిలాబాద్ నుంచి ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే సైతం పూర్తిగా అల్కాపాన్పు వీడాలన్నటువంటి పరిస్థితి. ఆయనను బుజ్జగించేందుకైతే మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీ చీఫ్ పూర్తి స్థాయిలో విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. ఈసారి మంత్రివర్గ విస్తరణలో తమకు ఖచ్చితంగా చోటు దక్కుతుందనేటటువంటి వారు పెట్టుకున్నటువంటి ఆశలు అయితే గల్లంతైన నేపథ్యం కావచ్చు. వారి ఆశలపై నీళ్లు జల్లినట్టు అయినటువంటి ఆ పరిణామ క్రమంలో ఒక్కసారిగా వారి అసంతృప్తులు మాత్రం బయటపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకే ఈసారి మంత్రి పదవులు కట్టబెట్టామనేటటువంటి వాదనను కాంగ్రెస్ పార్టీ తెరకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే గతంలో ముదిరాజు వర్గానికి సంబంధించి కావచ్చు, ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి నిమ్న వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తున్నదనేటటువంటి ఒక మెసేజ్ మాత్రం ఈ మంత్రివర్గంలో చోటు దక్కినటువంటి మంత్రులు ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఒక మెసేజ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ పాస్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హామీల మేరకే ఈసారి మంత్రివర్గంలో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టమైనటువంటి ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి సైతం పలు వేదికల ద్వారా నిమ్న వర్గాల వారి కోసం కావచ్చు, అణగారిన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని ఆయన ఇప్పటికే ఒక ప్రకటన చేయడం జరిగింది. గతంలో దాన్ని అనుసరించి మాత్రమే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో ఈ ముగ్గురిని, అంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతతో పాటు మరోవైపు మాలా సామాజిక వర్గం, మరోవైపు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ముగ్గురు నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వారందరినీ మంత్రివర్గంలో ఈసారి చోటు కల్పించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో మనకు అర్థమైపోయింది. మరోవైపు సామాజిక వర్గానికి కావచ్చు, కులగణన ప్రాతిపదికన మాత్రమే ఈసారి మంత్రివర్గంలో కొంతమందికి అయితే సముచిత స్థానం లభించిందంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరికొంతమంది నేతలు కూడా పూర్తిగా కులగణన ఆధారంగా మాత్రమే ఈసారి మంత్రి పదవులు కట్టబెట్టారనేటటువంటి వాదనలు ప్రస్తుతం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈసారి మంత్రివర్గంలో 6 మంత్రి పదవులకు గాను 3 మంత్రి పదవులు భర్తీ చేసినటువంటి నేపథ్యం సంబంధించి మంత్రివర్గంలో ఈసారి తమకు చోటు కల్పించినటువంటి ఆ ముగ్గురు మంత్రులకు సంబంధించి వారంతా సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు మంత్రివర్గంలో ఈసారి ఎలాంటి స్థానం కల్పించకపోగా తమను పట్టించుకోలేదు. మరోవైపు ఈసారి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినప్పటికీ కూడా ఆశలు పెట్టినటువంటి వారందరికీ ఈసారి ఆశాభావంలో మాత్రమే ఒకంత
వారంతా అసంతృప్తి సెగలు వెలుగెక్కారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంత్రి పదవిని దక్కాలన్నటువంటి వారంతా కూడా తీవ్ర స్థాయిలో ఉద్వేగానికి లోనైనటువంటి పరిస్థితి. పూర్తిస్థాయిలో అసంతృప్తి సెగలు వెలుగెక్కారు. మరోవైపు అలక పాన్పు వేయించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ చీఫ్ రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఈ ముగ్గురిని అలక పాన్పు వేయించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ప్రేమ్ సాగర్, ఈ ముగ్గురిని బుజ్జగించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి కొంచెం నివురుగప్పిన నింపులో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి తమకు సముచిత స్థానం లభించలేని కారణంగా ఈ ముగ్గురైతే తీవ్ర స్థాయిలో తమ అసంతృప్తి సెగలు వెలుగెక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఈసారి మంత్రివర్గంలో ముగ్గురికి మంత్రి పదవులు కట్టబెట్టిన నేపథ్యంలో మరో 3 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో భవిష్యత్తులో మాత్రం ఇప్పుడు ప్రస్తుతం బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి భంగపాటుకు గురైనటువంటి మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అయితే కాంగ్రెస్ పెద్దలైతే ఒక భరోసా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి. ఆ మంత్రి పదవులు భర్తీ చేసే క్రమం కావచ్చు. మరోవైపు నామినేటెడ్ పదవులకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ సముచిత స్థానం లభించబోతుంది. భవిష్యత్తు బాగుండబోతుంది. అల్క పాన్పు వీడాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరు నడుంబిగించాలి. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అనుసరించి ప్రజలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందంటే కూడా మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీ చీఫ్ సూచించినట్టుగా తెలిసింది. ఈ అంశానికి సంబంధించి మాత్రం కొంత పరిస్థితి మాత్రం నివురుగప్పిన నింపులా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఓవర్ టు స్టూడియో.